అయితే చాలామంది రవిని హీరోగా భావిస్తూ సోషల్ మీడియాలో ఎలివేషన్స్ ఇస్తున్నారు. రవి చేసిన పని వలన ప్రేక్షకులకి ఉచితంగా ఎంటర్టైన్మెంట్ లభించుండొచ్చు. కానీ రవికి లాభం లేకుండా ఇంత పెద్ద క్రైమ్ ఎందుకు చేస్తాడు? ఐబొమ్మ అనేది పబ్లిక్ సర్వీస్ చేసే ఎన్జిఓ ఏం కాదు. ఐబొమ్మ వల్ల రవి ఎంత సంపాదించాడో కస్టడీలో తెలుస్తుంది. అయితే ఇక్కడ రవికి ఆదాయం ఎలా వస్తుంది అనే విషయం చాలామందికి తెలియక అతన్ని హీరోలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఐబొమ్మలో పైరసీ సినిమాలను డౌన్లోడ్ చేసుకునేందుకు ప్రతి నెల 30 నుంచి 40 లక్షల మంది ఐబొమ్మ వెబ్సైట్ను ఓపెన్ చేస్తారు. ఆ సమయంలో ఐబొమ్మలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన లింక్స్ కనిపిస్తుంటాయి. అలా బెట్టింగ్ యాప్స్కి ఐబొమ్మ అనేది పబ్లిసిటీ ప్లాట్ఫామ్గా మారింది. సివి ఆనంద్ గారు 4 బెట్టింగ్ యాప్ల పేర్లను కూడా మీడియా ముందు చెప్పారు. మన ఛానల్లో బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన పేరు పలకడం కూడా మాకు ఇష్టం లేదు కాబట్టి ఆ యాప్ల పేర్లు ఇక్కడ చెప్పడం లేదు. అందుకే ఐబొమ్మతో కొలాబరేట్ అయిన బెట్టింగ్ యాప్స్ పేర్లు చెప్పడం లేదు. ఇలా బెట్టింగ్ యాప్స్ వైపు యూజర్లను డైవర్ట్ చేసేందుకు ఐబొమ్మ ఉపయోగపడింది. ఇందుకు గాను ఒక్కో బెట్టింగ్ యాప్స్ నుంచి రవికి ప్రతి నెల $10,000 నుంచి $15,000 ఆదాయం వచ్చేది. అలా ప్రతి నెల యావరేజ్గా $50,000 వరకు రవి సంపాదించాడు. $50,000 అంటే దాదాపుగా 45 లక్షలతో సమానం. అయితే సివి ఆనంద్ గారు టెలిగ్రామ్లో రవి బెట్టింగ్ యాప్ ప్రమోటర్లతో చేసిన చాట్ లిస్ట్ని ఎక్స్పోజ్ చేశాడు. ఆ లిస్టులో రవి తనకు నెలకు $25,000 ఇవ్వాలని బెట్టింగ్ యాప్ ప్రమోటర్లతో బార్గెనింగ్ మొదలుపెట్టాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రవి ఐబొమ్మ యూజర్లను ఎంతలో ఉపయోగించుకుంటున్నాడు అని. అయితే ఇది మాత్రమే కాదు, లక్షల మంది యూజర్ల నుంచి ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు సేకరించి ఆ డేటా అంతా స్టోర్ చేసి పెట్టుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, రవి ఏకంగా హై సెక్యూరిటీ సర్వర్లనే సునాయాసంగా హ్యాక్ చేసి పోలీసులకు దొరకకుండా ముప్పతిప్పలు పెట్టాడు. ఇలాంటి వ్యక్తి వద్ద లక్షల మంది డేటా ఉండటం ఎంతవరకు సేఫ్ అనే విషయం ఆలోచించడంలో చాలామంది ఫెయిల్ అయ్యారు. అందుకే తాత్కాలిక ఆనందం కోసం రవి లాంటి వ్యక్తి సృష్టించిన చీకటి సామ్రాజ్యానికి అలవాటు పడి అతన్ని హీరోగా భావిస్తున్నారు. ఇతని వద్ద ఉన్న సమాచారంతో మన మొబైల్లో ఉన్న డేటాని ఈజీగా హ్యాక్ చేయగలడు. అదే జరిగితే వ్యక్తుల వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం వాటిల్లినట్టే. మమ్మల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే బడా హీరోల డేటాను బయట పెడతామని బెదిరించాడు. అంటే హీరోల డేటాని సంపాదించగలిగిన వ్యక్తికి సామాన్యుల డేటాను సంపాదించడం పెద్ద విషయం కాదు. ఫుల్ వీడియోని ఆల్రెడీ మన తెలుగు నాలెడ్జ్ ఛానల్లో రిలీజ్ చేశాం. మీకు తప్పకుండా నచ్చుతుంది. సో అస్సలు మిస్ కాకండి.